వారి నాయకులు తీసుకుని అని చెప్పారు. అతను యేసు ఆ దెయ్యమును కట్టింపగా అది వారిని వదిలిపోయారు. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెయ్యం పట్టిన వ్యక్తికి ఆల్రెడీ దేవుని గుర్తిస్తున్నారు. కానీ దేవుని వాక్యం చదివిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం చదువుకున్నారా? మార్కు సువార్త 16వ అధ్యాయంలో ప్రభువు మనకి ఇచ్చినటువంటి చక్కని వాగ్దానములు, ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా కార్యములు జరిగిస్తాడు. 16వ అధ్యాయం మార్కు సువార్త మరి 16వ వాక్యం. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును, నమ్మిన వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే ప్రభు మీద ఆధారపడ్డారో, ఎవరైతే ప్రభు విశ్వాసంలో చేర్చబడ్డారో, అవిశ్వాసం కాదండి. చూడండి, విశ్వాసంతో ఎవరైతే విశ్వాసంతో ముందుకు సాగుతున్నారో వారి జీవితంలో ప్రభు చేసే కార్యాలు అక్కడే రాయబడింది. పిల్లలు చదువుకున్నారా? ఏమనగా నా నామమున దెయ్యములు వెలువడతారు. అక్కడ వారు దెయ్యములు ఎందుకు వెలువడలేదంటే అవిశ్వాసంతో ఉన్నారు, అల్పవిశ్వాసంతో ఉన్నారు. కాబట్టి దెయ్యములు వాళ్ళకు లోపడలేదు, ఎదిరించేసి ఒకసారి వెళ్ళారు. యేసునామం ఎందుకు అంటే ఆ యేసు ప్రభు నాకు తెలుసు, ఆ పౌలు ఎవరో నాకు తెలుసు, ఆ సేవకుడు నాకు తెలుసు అని తిరగబడ్డాయి. ఎందుకు తిరగబడ్డాయంటే వాళ్ళు భక్తి జీవితం లేక, ప్రార్థన జీవితం లేక, ఉపవాస ప్రార్థన జీవితం లేక, ప్రభువులో నిలబడ లేక బ్రతుకుతున్నారు కనుక ఆ దెయ్యాల రివర్స్ తిరగబడ్డాయి. అయితే దేవుడు ఇక్కడ ఒక వాక్యం మనకు ఇచ్చాడు. నమ్మిన వారి వల్ల ఈ సూచనలు నిలబడతాయి. నా నామమున దెయ్యములు నిలబడతారు. ఇప్పుడు దెయ్యాలు నిలబడతారు. ఏ మాత్రం లేదు, ఎక్కడికి లేదు. యేసుక్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు కూడా వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. చాలా మంది దెయ్యాలు బట్టి కుటుంబాల సమాధానం లేక, నెమ్మది లేక ఇలా జీవిస్తున్న వారు ఎంతో ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు వారు కూడా అర్థం కాదు. ఎందుకంటే వారు కంట్రోల్ తప్పిపోయినారు. ఎవరు కంట్రోల్లోకి వచ్చారంటే అమ్మవారి కంట్రోల్లోకి వచ్చేసారు. అమ్మవారి వాడు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతూ అంటారంటే తాగబట్టి తాగుతాడు, ఇంతమంది చేస్తాడు, కొంతమంది కొడతారు, అల్లరి చేసుకుని అల్లరి కొడతాయి. అల్లరితో కొన్ని ఆట పాటలు శరీర కార్యాలు బాగా ఇవన్నీ అమ్మవారికి సంబంధించినటువంటి కార్యాలు. నువ్వు అనుకోవచ్చేమో ఈ రాత్రి వేళ సమయంలో ఇంకా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే, ఎప్పుడు వస్తారో తెలియదు. ప్రభు దొంగవేళ వస్తారన్నాడు. ఇప్పుడు సిద్ధపడితేనే ఆ మహాపట్నం ఆ పరిశుద్ధ స్థలం నుండి వెళ్ళగలవు. ఆ పరిశుద్ధులు నివసించే స్థలంలో చేరగలవు. నువ్వు సరిగ్గా సిద్ధపడలేకపోతే చేర్చబడవు. నువ్వు ఇంటి అడుగుల సమయం వచ్చింది, నువ్వు సిద్ధపడలేదు మంచిది. ఆయన నమ్మకం చాలు, ఆయన మహాశక్తిని ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న వాటిని గొప్ప కూడా మనలో ఉన్నవాడని దేవుని వాక్యం చదివిస్తుంది. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి. అక్కడ నా నామమున దెయ్యాలు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాపములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైన ఏది తాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత, రోగులు వారి చేతుల నుంచి ప్రార్థన చేస్తే స్వస్థత పొందుతారు. రోగాలు పోవాలి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, చేతులతో ప్రార్థన చేయాలి. మీరు సంఘటనలు ఉన్నారా? సంఘటనలు తిరగనిపించి మోహన్ రాజు ప్రార్థన చేయండి, ఆయన వాళ్ళకు కూడా రోగాలు పోతాయి. వాక్యం స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. మీలో రోగం ఉంటే మోహన్ రాజు ప్రార్థన చేయండి అన్నారు. సంఘం కట్టబడాలి, ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇది దేవుడు ఇచ్చిన సంఘం, దేవుడు కోరుకున్న సంఘం. దేవుడి సంఘం ఎలా జీవించాలని ప్రభుత్వం ఉన్నాయి. విశ్వాసం ముందుకు సాగాలని దేవుడు తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. రాత్రి వేళ సమయంలో అల్ప విశ్వాసంతో ఉన్నారు వారు. నేను బట్టి పెట్టుకుని తీసుకొస్తే వాళ్ళ వల్ల కాలేకపోతుంది. ఎందుకైనా వాళ్ళు వెళ్ళబట్టినారు ఎక్కడ రాయకుండా 19వ వాక్యంలో తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసులోకి వచ్చి మేము ఎందుకు చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాం అడుగుతున్నారు. మా వల్ల ఎందుకు కాలేకపోయింది అంటే అక్కడ ప్రభువు మాట్లాడిన మాట చూడండి. అందుకు ఆయన 20వ వాక్యం మత్తయి సువార్త 17వ అధ్యాయం ముగిస్తారు. చివరికి ముగిస్తారు.
ఎందుకంటే ఎంత తక్కువ ఇట్లా ఎక్కువ ఇట్టాలి. నేను ఎక్కువ చెప్పలేను, కొన్ని మాటలు చాలు. చదువునా? అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగినంత విశ్వాసం నుండి ఎలా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి కుమ్మలుగానే పోను, మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వాగ్దానం. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఎవరికి అంటే ఎవరికి విశ్వాసంతో ఉన్నారో వారికి అసాధ్యమైన దానికి లేదు. ఇది నా వల్ల కాదు కదా, అయితే విశ్వాసంతో నువ్వు జయించవచ్చు. దేవునికి స్తోత్రాలు. విశ్వాసంతో పొందుకోవచ్చు. నువ్వు ప్రభువుకి విశ్వాసం ఉంచితే ప్రభు అన్నాడు మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నువ్వు అనుకుంటే మేము ఎప్పుడు పిలుస్తాడు, నేను ఎప్పుడు బయటకు వస్తాను. నువ్వు ప్రభువుని విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నువ్వే బయటకు వచ్చేస్తావు. ఎందుకంటే మాకు ఎవరున్న ఆధారం జీవం కలిగిన దేవుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను నన్ను కొన్న దేవుడు. నా దేవుడికి స్తోత్రాలు. తన విలువైన రక్తంతో కొన్నాడు. ఏదైనా వాహనం కొనుక్కున్నాము, వాహనం కొనుక్కున్న తర్వాత దాన్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటాము, ఎంత బాగా చూసుకుంటాము, అలానే విడిచిపెడతామని. ఎంత 10 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఒక వాహనం కొనుక్కున్నామని ఎన్నిసార్లు దాన్ని శుభ్రం చేసుకుని ఎన్నిసార్లు చూసుకుంటాము. ఎక్కడ దానికి ఏదైనా డ్యామేజ్ ఏదైతే ఎంత బాగా చక్కగా మమ్మల్ని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాము. అంటే మనం కొన్న ఒక వస్తువుకి, ఒక వాహనానికి అంత జాగ్రత్త ఉంటే యేసయ్య అంటారు మీరు నా సొత్తు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. విలువైన తన రక్తంతో మనం కొనుక్కున్నాడు, తన బిడ్డగా మార్చుకున్నాడు. అయితే నీ నా అవసరంతో దేవుడు తీర్చదా? అక్కడ ఎదిగిన దేవుడు, అవసరంతో చూసిన దేవుడు ఆయన సహాయం చేయడా? విశ్వాసంలో వచ్చినాడు నీ కన్ను దేవుడికి ఆశీర్వాదం చేసుకో. తరచు చెప్పాలని